హలో మేడం. మీరేంటి ఇక్కడ? మిమ్మల్ని చూడాలని వచ్చాను. నన్ను చూడాల్సిన అవసరం మీకేంటి? అది మీ నుంచి ఒక హెల్ప్ కావాలి. హెల్ప్ చేయడానికి మనసున్న వాళ్ళ దగ్గర సహాయం అడగకుండా సహాయం చేయడానికి మనసు లేని వాళ్ళ దగ్గర హెల్ప్ అడిగితే సహాయం దొరుకుతుందా? మొత్తానికి ఏదోలా కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అమ్మాయిని ప్రపోజ్ చేశారా? ఇంకా లేదు. లైఫ్లో ఫస్ట్ టైం లవ్ చేస్తున్నాను కదా, ఎలా ప్రపోజ్ చేయాలో తెలియదు. అది కాకుండా నేను ప్రపోజ్ చేసే పద్ధతి తనకు నచ్చుతుందా లేదా అనే భయం కూడా ఉంది. అయితే దానికి నన్నేం చేయమంటారు? అమ్మాయిల థాట్స్ ఎలా ఉంటాయో అమ్మాయిలకు మాత్రమే తెలుసు. మీరు అమ్మాయే కదా, అందుకే మీ దగ్గర ఏమైనా ఐడియా దొరుకుతుందేమోనని ఇలా వచ్చాను. మీతో పెద్ద గోల్ అయిపోయింది. ఇంతకీ నన్నేం చేయమంటారో చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా తన్ను చూసినట్లే ఉంటుంది నాకు. ఈ పొగడ్తలేవి అక్కర్లేదు కానీ డాడ్ గా విషయానికి రండి. వస్తా. ఇప్పుడు మీరే ఆ అమ్మాయి అనుకోండి. నేను మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేస్తే మీకు ఇష్టం కలుగుతుందో దాన్ని బట్టి ఫాలో అవుతా. మీ బాధ నాకు అర్థమైంది. మీరు చెప్పినవన్నీ వింటుంటే నాకు ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. ఇదేంటిది స్కూల్ పిల్లాడిలాగా? నేను ఇలాంటి వాటిలో చాలా స్ట్రిక్ట్. మీరు చెప్పే దాంట్లో ఏ ఒక్క పాయింట్ మిస్ అని నేను చాలా ఇబ్బంది పడిపోతాను కదా, అందుకని. బ్రిలియంట్ స్టూడెంట్ అనిపిస్తున్నారు. అవన్నీ ఎందుకు అడుగుతారులేండి. ఎల్కేజీ నుంచి ప్లస్. అయినా మన గురించి మనమే గోపాలు చెప్పుకుంటే అంత బాగుండదులేండి. మీరు చెప్పండి. ఓకే. ఫ్యాంటాస్టిక్ మేడం, చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. ఏమైనా తీసుకుంటారా? అయ్యో సారీ మేడం, నాకంత టైం లేదు. నేను ఇంకా చాలా అరేంజ్ చేసుకోవాలి. నాకు ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్. హే హాయ్ సన్. హలో డాడ్, అర్జెంట్గా నా అకౌంట్లో 50 లక్షలు వేస్తారా? 50 లక్షలా? డాడ్, నేను అడిగిన స్మాల్ అమౌంట్కి ఎందుకు అంత ఎక్సైట్ అవుతారు? 50 లక్షలంటే చిన్న అమౌంట్ అనుకుంటున్నావా? కష్టపడి సంపాదించుంటే దాని వాల్యూ ఏంటో నీకు తెలుసుండేది. అసలే 50 లక్షలు నీకెందుకు అసలు? బిజినెస్ ఏమైనా మొదలు పెట్టావా? డాడ్, బిజినెస్ గురించి ఆలోచించే అంత టైం ఎక్కడుంది నాకు? నా లవ్ గురించి కాన్సన్ట్రేట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. హలో డాడ్, నేను డబ్బులు అడిగింది నా కోసం కాదు, మీ కోడలికి ప్రపోజ్ చేయడం కోసం. మీరు నన్నే కాస్ట్లీ అంటున్నారు, ఇక మీ కోడలు ఆశలు నాకంటే కాస్ట్లీ. మన ఇంటికి తగ్గ అమ్మాయి, కాస్ట్లీ కొడుకు, కాస్ట్లీ కోడలు. 50 లక్షలేంట్రా, 5 కోట్లు ఇవ్వడానికైనా రెడీ. ముందు నా కాబోయే కోడల్ని తొందరగా మన ఇంటికి తీసుకురా. థ్యాంక్ యూ డాడ్, ఐ లవ్ యూ, బాయ్. టేక్ కేర్, బాయ్.